ఒక్కసారి కొమ్మూరి గోల్డ్ కి కాల్ చేయండి. తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి మార్కెట్ ప్రైస్ కి వాళ్ళు కొనుక్కుని మిగతా డబ్బులు మీకు ఇచ్చేస్తారు. నిన్న కేటీఆర్ గారు ఇచ్చిన స్టేట్మెంట్, గతంలో ఎన్టీఆర్ గారు మంచి ముఖ్యమంత్రి, తర్వాత చంద్రబాబు నాయుడు గారు మంచి ముఖ్యమంత్రి అండ్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు మంచి ముఖ్యమంత్రి, ఆ బాటలో నేను నడుస్తున్నానని చెప్పారు. అంటే వాస్తవానికి చంద్రబాబు నాయుడు అంటే బీఆర్ఎస్ పార్టీకి, టీఆర్ఎస్ పార్టీకి ఒక రాజకీయ వ్యతిరేకి. 2019 ఎన్నికల్లో చంద్రబాబు నాయుడు ఓడించడం కోసం జగన్కి ఫండ్స్ పంపించారు అనేటువంటి విమర్శ కూడా మీ మీద ఉంది. సరే, మీరు దాన్ని అగ్రీ చేయకపోవచ్చు, ఆ పార్టీలో ఉన్నారు కానీ అలాంటి చంద్రబాబు నాయుడు ఇవాళ నచ్చాడు అంటే కారణం ఏంటి? అంటే రాజకీయంగానే మాట్లాడిన సందర్భాలలో కేటీఆర్ గారికి చాలా తక్కువ అండి. ఎందుకు అది మామూలుగా కావాలని ఒక ప్రచారాన్ని తీసుకుపోతున్నారు ప్రజలలో, కానీ యాజ్ ఏ స్టేట్స్మెన్గానే మాట్లాడతారు ఆయన. మాట్లాడిన సందర్భాలు ఉన్నాయి. ఈవెన్ కేసీఆర్ గారు కూడా ఎప్పుడు కూడా టీడీపీని విమర్శించలే. వ్యక్తిగా కొన్ని సందర్భాలలో తెలంగాణ ఉద్యమ కాలంలో చంద్రబాబు నాయుడు గారిని కేసీఆర్ గారు విమర్శించారు. అప్పుడు తెలంగాణకు జరుగుతున్న వివక్ష పట్ల. కానీ కేటీఆర్ గారు ఎప్పుడు విమర్శించలే. వ్యక్తిగా విమర్శించలే, పార్టీకి విమర్శించలే. కేటీఆర్ గారు అనేక సందర్భాలలో మాకు ఇంటర్నల్ మీటింగ్లలో కూడా చెప్తారు, రామారావు గారు అంటే గౌరవం, సార్ కూడా చాలా గౌరవం. ఎవరన్నా టీడీపీని అన్నా, రామారావు గారిని అన్నా అస్సలు ఊరుకోరు అని అనేది. అది ముమ్మాటికి వాస్తవం. టీడీపీ అంటే నరాన జీర్ణించుకుపోయింది. ప్రతి క్షణం వరకు గౌరవం ఉంది. అదే రకంగా కేటీఆర్ గారికి కూడా, కేసీఆర్ గారి సంరక్షణలో పెరిగిన వ్యక్తి, వారు ఏది చేస్తే సహజంగా అదే లక్షణంగా ఉంటుంది. దురదృష్టం ఏంటంటే యాదృచ్ఛికంగా మాట్లాడిన మాటల్ని కూడా వాళ్ళు వక్రీకరించారు పోయినసారి ఎన్నికలలో. నేను పర్సనల్ విట్నెస్. అవునా? ఏమంటారు, పోయినసారి జగన్ వాళ్ళ రాష్ట్రాల రాజకీయాలలో ఏదో సరే కేసులు అవి వ్యవహారం జరిగింది, చంద్రబాబు నాయుడు గారిని జైలుకి వాళ్ళకు సంబంధించిన విషయం. సో ఇదంతా ఏదో జరుగుతున్నప్పుడు యాదృచ్ఛికంగా మాట్లాడుతూ సరే అది ఆ రాష్ట్రంలో జరిగింది కదా, ఇక్కడెందుకు అని చెప్పేసి యాదృచ్ఛికంగా కేటీఆర్ గారు అన్నారు. అయ్యో కేటీఆర్ గారు చంద్రబాబు గారి గురించి ఇట్లా అన్నారు అని చెప్పి వక్రీకరించారు. బట్ నెవర్ అది వ్యక్తిగతంగా ఆయన్ని కావాలని అన్న మాట కాదు, యాదృచ్ఛికంగా మాట్లాడిన మాట. రాజకీయాలకు ఖచ్చితంగా మీ రాష్ట్రం కాదు అయినా అడుగుతున్నాను, ఎందుకంటే మీకు పక్కనే కదా, మాకెంత దూరం కదా, 4 కిలోమీటర్లు కాబట్టి అడుగుతున్నాను. జగన్ వర్సెస్ చంద్రబాబు నాయుడు ఎవరు లీడర్గా కనపడతారు మీకు? పర్సనల్గా చెప్పండి, పార్టీకి అతీతంగా. అంటే చంద్రబాబు గారితో నేను పనిచేసిన కదా. చంద్రబాబు గారు లీడర్. ఆయన మామూలుగా ఓ ముందు చూపున్న భవిష్యత్తు గురించి ఆలోచించే విజన్ 2020 పెట్టిండు అప్పట్లోనే, మేము చదువుకునే కాలంలోనే. ఆయన ఒక భవిష్యత్ నాయకుడు. అదే ఆయన్ని మనం కంపేర్ చేయలేము. బట్ ఈజ్ ఆల్వేస్ జగన్ ఓకే, ఒక ముఖ్యమంత్రి గారి కొడుకుగా, వారసుడిగా రాజకీయాలలోకి రావాలనుకున్నాడు, ముఖ్యమంత్రి కావాలనుకున్నాడు, ప్రజలు ఆశీర్వదించారు, ఆయన పెర్ఫార్మెన్స్ ఆయన చేసిండు. బట్ కంపారిటివ్లీ చంద్రబాబు, జగన్ చిన్నోడే కదా. చంద్రబాబు గారి విజన్, ఆయన డెవలప్మెంట్ యాక్టివిటీ. లోకేష్తో పోలీస్ చెప్పండి జగన్ని. ఇంకా ఎక్స్పీరియన్స్ అవసరం కదా లోకేష్కి. ఇప్పుడు మొదటిసారి మంత్రి అయినరు, ఎమ్మెల్యే కూడా. మీ అంచనా ప్రకారం చంద్రబాబు గారి ఆధ్వర్యంలో నడుస్తుంది. తప్పకుండా ఎప్పటికప్పుడు వారు ఆర్గనైజ్ చేస్తారు కదా. ఆయన మనవన్నే ఈరోజు మామూలుగా చాణక్యుని చేసిండు చెస్లో, ఇంకా మామూలుగా కొడుకుని తీర్చిదిద్దలేడా రాజకీయంగా. మనవడు ఎంత ఈస్కిడ్ కదా. సో డెఫినెట్గా టీడీపీ హయాంలో బీసీలకు ఎక్కువ ప్రయారిటీ దక్కిందన్న వాదంతో మీరు నాలంటుడు కూడా. నాకు మొదటిసారి అంటే నేను 2009లో చివరి క్షణాలలో నాకు బీఫామ్ క్యాన్సిల్ అయింది, ఇండిపెండెంట్గా చేసిన. 2014లో చంద్రబాబు నాయుడు గారు పిలిచి 6 సార్లు మామూలుగా అక్కడ ఎమ్మెల్యేగా పోటీ చేసిన వ్యక్తిని సిట్టింగ్ ఎమ్మెల్యే అని తెలిసి కూడా కాదని చెప్పి నాకు అవకాశం ఇచ్చి ప్రోత్సహించారు. డెఫినెట్లీ తెలుగుదేశం ఈజ్ కన్సర్న్ ఫర్ బీసీ. తర్వాత ఎస్సీ ఉపకులాల్లో కూడా మా దగ్గరకు వాళ్ళు ఇచ్చిన ప్రయారిటీ. మందకృష్ణ గారు ఉద్యమం మొదలుపెట్టింది అప్పుడు కదా. అవును, చంద్రబాబు నాయుడు గారు ఇక్కడ ముఖ్యమంత్రిగా ఉన్న కాలంలోనే మందకృష్ణ మాదిగ గారు పాదయాత్ర చేసిండు. అంటే అప్పట్లోనే భవిష్యత్తుని ఆలోచించి మందకృష్ణని కొంత ఎంకరేజ్ చేసిన వ్యక్తి. రెండోది ఉంటే బాగుంటుంది అని అనేది ప్రత్యక్షంగా ఆయన చేయలేని పని పరోక్షంగా ఏదో రకంగా చేయాలనే ఒక ఆలోచన ఉన్న వ్యక్తి. డెఫినెట్గా నాకు బాగా గుర్తు, మీకోసం పాదయాత్ర మొదలుపెట్టినప్పుడు చంద్రబాబు నాయుడు గారు, అప్పుడు ఇంకా ఉమ్మడి రాష్ట్రంగానే ఉంది. టీడీపీలో ఉన్నారు కదా మీరు? ఎస్.
ఉమ్మడి రాష్ట్రంగానే ఉంది. తెలంగాణ సపరేషన్ అవ్వలేదు. కాలేదు. అవును. రాయలసీమలో మొదలైంది. కర్నూలు జిల్లాల నుంచి తెలంగాణలకు మహబూబ్నగర్లోకి ఎంటర్ కావడానికి ఒక ఉత్కంఠభరితమైన వాతావరణం. ఒక ఆంధ్ర పార్టీగా ముద్ర ఉంది. అవును. ఆంధ్ర పార్టీగా ముద్ర ఉన్న చంద్రబాబు నాయుడు గారి పాదయాత్ర తెలంగాణలోకి వస్తే ఏమో అవుతుందనే ఒక ఊహాగానాలు గట్టిగా మొదలైనాయి. ప్రచారం జరిగింది, వార్తలు రాశారు, పత్రికలు, మీడియా ఏదేదో. ఆనాడు మందకృష్ణ మాదిగ గారు పక్కన ఉండి ఆ రీజియన్ నుంచి ఈ రీజియన్లో అడుగుపెట్టించిండు. పాదయాత్ర అంతా కంటిన్యూ చేసిండు వితౌట్ ఎనీ డిస్టర్బెన్స్. అంటే ముందు చూపు అనే దాంట్లో చంద్రబాబు నాయుడు గారు ఏ విషయంలో అయినా టెక్నాలజీ కానీ, రాజకీయంగా, ఇన్ఫ్రాస్ట్రక్చర్ కానీ, రాజకీయంగా భవిష్యత్తును ఎంకరేజ్ చేసుడులో కూడా రాజకీయాలలో ఎటువంటి పెను మార్పులు రావాలనే దానికి నేను అంటే ఒక క్లాస్లో ఉన్న మహానాడులో అయ్యన్న పాత్ర కొడుకుని ఎంకరేజ్ చేసిండ్రు, ఉపన్యాసాలు ఇప్పించిండ్రు. ఇట్లా ఎవరెవరైతే లీడర్లు ఉన్నారో ఆ రోజు ఎర్రంనాయుడు కొడుకు ఇప్పుడున్న సెంట్రల్ మినిస్టర్, వీళ్ళందరినీ కూడా మళ్ళీ యువ నాయకత్వాన్ని ఎంకరేజ్ చేసి లోకేష్కి అటాచ్ చేసి ఉపన్యాసాలు ఇచ్చి మానిటర్ చేసి వాళ్ళ కోసం ట్రైనింగ్ క్లాసులు పెట్టి రేవంత్ రెడ్డి బ్యాకప్ అంతా కూడా టీడీపీయే కదా. రేవంత్ రెడ్డి అంత స్పోక్స్ మ్యాన్ కావడానికి కారణం కూడా మీ సామాజిక వర్గంలో తలసాని శ్రీనివాస్ యాదవ్ గారు హైదరాబాద్ చాలా మంది, ఈవెన్ మీ ఆల్సో అంటే నాకు రికగ్నేషన్ కూడా నేను ఎన్యూసీ నుంచే స్టార్ట్ చేసిన, కాంగ్రెస్ నుంచి. బట్ ఒక పోటీ చేసిన వ్యక్తిగా లెజిస్లేటర్ అంత గుర్తింపు ఎప్పుడు వచ్చింది అని అంటే టీడీపీలో నేను ఉండటం, ఒక స్పోక్స్ మ్యాన్గా అనేక డిబేట్లలో మాట్లాడటం, ఛానల్స్లలో మాట్లాడటం, అప్పుడు నాకు కావాల్సిన బ్యాకప్ అంతా కూడా పార్టీ ఇవ్వటం, దానివల్ల నాకు ఐడెంటిటీ పెరిగింది. ఆ గుర్తింపుతోనే నాకు కేసీఆర్ గారు పిలిచి మళ్ళీ 2018లో టికెట్ ఇచ్చి వాళ్ళు లీడర్షిప్ ప్రమోట్ చేస్తారు. ఎస్ అంటే టీడీపీ 100% అదొక డిసిప్లైన్డ్ ఆర్గనైజేషన్, ట్రైనింగ్ క్లాసెస్ ఉంటాయి. సరే, మీరు ఈ అంతా చెప్తున్నారు కదా, నిజానికి చంద్రబాబు నాయుడు గారు అరెస్ట్ అయినప్పుడు మీరు బీఆర్ఎస్లో ఎమ్మెల్యేగా ఉన్నారు, మీకు సంబంధం లేదు నిజానికి. కానీ ఆయన అరెస్ట్ అయినప్పుడు మీకు అనిపించిన ఫీలింగ్ ఏంటి? తప్పకుండా అది అంటే మేము యాక్సెప్ట్ చేయలే. వారిని ఒక మాజీ ముఖ్యమంత్రిగా వయసు పరంగా అంటే గౌరవంగా తండ్రి పాత్రలో ఉన్నారు. ఏదో జగన్కి ఒక తండ్రికి సమకాలికుడుగానే, ఎందుకంటే రాజశేఖర రెడ్డి గారు, చంద్రబాబు నాయుడు గారు ఇంచుమించుగా అదే సేమ్ టైంలో రాజకీయాలలోకి వచ్చారు, 1978. ఎస్, సమకాలికులే. అంటే తండ్రి వయసున్న ఒక మాజీ ముఖ్యమంత్రి గారిని వ్యక్తిగత రాజకీయ కారణాల వల్ల జైలుకు పంపించడం అనేది మేము ఎవరం కూడా యాక్సెప్ట్ చేయలేదు. దాన్ని మేము పర్సనల్గా మీరు చెప్పండి, మీ ఒపీనియన్ ఆ రోజు మీ ఫీలింగ్ ఏంటి? ఒక కుటుంబ సభ్యుడు జైలుకి పోతే ఎంత బాధ ఉంటుందో అంతే మాకు కూడా ఎల్డర్లీ. ఎందుకంటే రాజకీయంగా మేము కూడా చాలా సన్నిహితంగానే ఉన్నాము, చంద్రబాబు నాయుడు గారికి చాలా దగ్గరగానే ఉన్నాం. బట్ మాకు కూడా బాధ వేసింది. కానీ మేమేం చేయగలుగుతాం, నిమిత్తం మాత్రమే కదా, బాధ వేసింది.